హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సత్సంగం కింద తప్పకుండా ఈ వీడియోల్ని మీరందరూ తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని భావిస్తూ ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయము, ఒకానొక గ్రామానికి జనార్దన స్వామి గారు రాజ్యాధికారి అన్నమాట. ఎంతోమంది అనేక కార్యక్రమాల కోసం శ్రీ జనార్దన స్వామి గారిని కలుస్తూ ఉండేవారు. జనార్దన స్వామి దత్తాత్రేయ స్వామికి అనన్యమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ప్రతిరోజు మిగతా సమయాల్లో రాజ్యాధికారాన్ని చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. వారిని కలవటానికి అనేక మంది జనాలు వచ్చి వారి వారి కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉండేవారు అన్నమాట. అలా ఒకరోజు తనని కలవటానికి ఒక 6 సంవత్సరాల బాలుడు వచ్చారు. ఆ బాలుడితో మీకేమి కావాలి అన్న జనార్దన స్వామితో వారు తనకు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు, తాతగారి దగ్గర పెరుగుతున్నట్లు తాను చిన్నప్పటి నుంచే శివాలయంలో వజ్రాసనంలో కూర్చొని సద్గురువు కోసం తపస్సు చేస్తూ ఉండగా సాక్షాత్తు శివుడే దేవగిరి ప్రాంతంలో ఉండేటువంటి జనార్దన స్వామిని కలువు, వారే నీ సద్గురువు అని తెలియజేయడంతో నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చిన్న బాలుడు తెలియజేశారనమాట. ఈ చిన్న బాలుడి మాటలకి జనార్దన స్వామి ఆశ్చర్యపోయి అతని సంకల్పము పట్టుదల తెలుసుకొని ఎంతో శ్రమపడి నడుచుకొని వచ్చాడని చాలా దూరం నుంచి అతన్ని తన సేవకుల్లో ఒకటిగా ఉండమని చెప్పి అని తెలియజేయగా ఈ చిన్న బాలుడైనటువంటి ఏకనాథ స్వామి సద్గురు సేవ చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రాంతమే సూలీభంజన్ అనేటువంటి ప్రాంతంలో అన్నమాట. దేవగిరి కోటలో ఉండేటువంటి జనార్దన స్వామితో కలిసి ఏకనాథ స్వామి అనేక సంవత్సరాలు ఉన్నారన్నమాట. అలా ఉండగా వారు ఒకరోజు గురువారం పూట నీకు దత్త సాక్షాత్కారం ఇప్పిస్తాను నాతో రా అంటూ తీసుకుని వెళ్ళి జనార్దన స్వామి ఏకనాథుడిని ఒక దట్టమైనటువంటి అడవిలోకి తీసుకుని వెళ్ళగా అక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనం అవుతుంది. ఆ ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూలీభంజన్ అనేటువంటి ప్రాంతం అన్నమాట. ఈ సూలీభంజన్ అనేటువంటి ప్రాంతము ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఒక దత్తాత్రేయ స్వామి మందిరం ఇప్పుడు కట్టారనమాట. ఇక్కడే మార్కండేయ మహర్షికి కూడా శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజుని తరిమి మార్కండేయ మహర్షికి మరలా మృత్యు నుంచి కాపాడి వారికి చిరంజీవత్వం ఇచ్చారని ప్రాంతం ఇదేగా తెలియజేస్తున్నారనమాట. ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. సూలీభంజన్ అనేటువంటి ప్రాంతము దౌలతాబాద్ అనేటువంటి గ్రామంలో దేవగిరి కోటకి వాయువ్య దిశలో ఉందన్నమాట. ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దత్తధాం పక్కనే సూర్యకుండము చంద్రకుండం అనేటువంటి 2 కుండాలు కూడా ఉన్నాయన్నమాట. కాశీకంఠము, పద్మపురాణము, శ్రీ దత్తప్రబోధు, నాద చరిత్ర ఇలాంటివన్నీ అనేక గ్రంథాల్లో కూడా ఈ స్థల మహిమని ప్రస్తావించారు. జనార్దన స్వామి పాలించినటువంటి దేవగిరిలో రాజకోట ఇప్పుడు మనం కనపడుతున్నటువంటి చిన్న పర్వతం మీద ఉందన్నమాట. 16వ శతాబ్దంలో జనార్దన స్వామి ఈ దేవగిరి కోటలోనే ఉంటూ ఉండేవారు. అందుకే వారి సమాధి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇది చాలా మహారాష్ట్ర వాళ్ళకి చాలా పవిత్రమైనటువంటిది అనమాట. ఒక మహారాజు అయినప్పటికీ రాజ్యానికి వారు నిరంతరము దత్తాత్రేయ స్వామి అనుష్ఠానంలో ఉంటూ ప్రతి గురువారము తన రాజ్యంలో సెలవుని ప్రకటించారనమాట దత్తాత్రేయ స్వామి సేవ కోసంగా. ఇప్పటికీ అక్కడ ఏకనాథుడు కూర్చొని తపస్సు చేసినటువంటి ప్రాంతంలో ఒక రాయి ఉంది. ఆ రాయి ఒక్కటే కొడితే ఇంకొక రాయి తీసుకొని కొడితే అక్కడ గంట శబ్దం వినపడుతుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మందిరంలో ఈ మందిరంలోనే దత్తాత్రేయ స్వామి ఏకనాథుడికి దర్శనమిచ్చినటువంటి ప్రాంతం. మొదటిగా జనార్దన స్వామి తను అడవుల్లోకి వెళ్తూ దత్త దర్శనానికి వెళ్తున్నానని, ఈ అడవిలో నరమానవులు ఎవరు సంచరించరు కనుక తమనికి ఎవరికైతే పాద నమస్కారం చేసుకుంటారో వారే దత్తాత్రేయ స్వామిని తెలియడంతో ఏకనాథుడు కూడా జనార్దన స్వామిని అనుసరించి ఈ కారణ్యంలోకి వెళ్ళారు. ఒకానొక చోట ఒక జుగుత్సాపకరమైనటువంటి ఒక వ్యక్తి కనపడి ఒక గజ్జి కుక్కతో ఉండగా జనార్దన స్వామి పరుగున వెళ్ళి వారికి నమస్కరించుకొని అనేక పారమార్థిక విషయాలు సంభాషించుకోవడం జరిగిందనమాట. తనకు ఒక పెద్ద రాజ్యానికి రాజయ్యుండి తన గురువైనటువంటి జనార్దన స్వామి ఇలాంటి జిగుప్సాకరమైనటువంటి కుష్ఠరోగితో మాట్లాడుతున్నారు ఏమిటా అని ఆశ్చర్యంగా ఏకనాథుడు మొదట చూడటం ప్రారంభించారు.
అలాగే ఆ వచ్చినటువంటి జిగుప్సాకరమైనటువంటి వ్యక్తి తన జోలులో నుంచి 2 ఎండు రొట్టెలు తీసి పక్కనే ఉన్నటువంటి గజ్జికొక్క పాలు తీసి ఆ పాలల్లో ఈ రొట్టెలు నానబెట్టి ఆ గురు శిష్యులు ఇద్దరూ తింటూ ఉండగా ఏకనాథుడు దూరం నుంచి చూస్తూ చాలా ఆశ్చర్యపోయారనమాట. ఏకనాథుడు దత్తాత్రేయ స్వామిని గుర్తుపట్టలేదన్న భయంతో జనార్దన స్వామి అయినటువంటి గురువుగారు తన శిష్యుని రక్షించాలని దత్తాత్రేయ స్వామికి ఏకనాథుడిని పరిచయం చేయగా దత్తాత్రేయ స్వామి వీరిని దగ్గరికి పిలిచి తన ముంతలో ఉన్నటువంటి కొద్దిగా పాలు మిగిలిపోగా ఇది పక్కనే ఉన్నటువంటి నదిలో కడుక్కొనిరా అని తెలియజేయడంతో ఏకనాథ స్వామి నదిలోకి దిగుతూ ఉండగా వారికి తన గురువు చెప్పినటువంటి మాట గుర్తొచ్చిందనమాట. ఏంటంటే తను ఎవరికైతే నమస్కరించుకుంటానో వారే దత్తాత్రేయ స్వామి అని తెలియజేశారని తెలిసి ఆ ముంత కడిగిన తర్వాత కొద్దిగా పాలు మిగిలిపోగా ఆ పాలు తీసుకుని తను తీర్థంగా స్వీకరించగానే తనకి దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం ఇచ్చి వీరిని అక్కడే తపస్సు చేసుకోమని తన సద్గురువు కృప తప్పకుండా లభిస్తుందని తెలియజేయడంతో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి శిష్యుడిని పొందినందుకు జనార్దన స్వామిని కూడా దత్తాత్రేయ స్వామి స్వయంగా ప్రశంసించడం జరిగిందనమాట. ఈ ప్రాంతంలోనే దత్త దర్శనం అయింది కాబట్టి చాలామంది దత్త దర్శనం కోసం ఇక్కడికి వచ్చి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు. ఈ అతి పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని అందరూ తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు.